మిత్రమా, ఒక చిన్న కథ చెబుతాను వినండి. ఒక తండ్రి వద్దకు అతని కొడుకు వచ్చి ఒక పేపర్ను ఇచ్చి, నాన్న, ఈ పేపర్లో ఉన్న 50 మంది నా స్నేహితులు, వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి, సరే, ఈ జాబితాలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలుస్తాను, నువ్వు వెళ్ళి మిగిలిన పనులు చూసుకో అని చెప్పాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు కేవలం 10 మంది మాత్రమే కనిపించారు. వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న, నేను నీకు 50 మంది జాబితా ఇచ్చాను కదా, మరి కేవలం 10 మంది మాత్రమే ఎందుకు వచ్చారు? మిగిలిన వాళ్ళని మీరు పిలవలేదా అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి, నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను, కానీ నీ పెళ్ళి అని చెప్పలేదు. నా కొడుకు పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు, దయచేసి ఎవరైనా అతనికి సహాయం చెయ్యాలి అనుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చేయండి అని చెప్పాను అని చెప్పాడు. బాబు, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు. మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించకు అని కొడుకు కళ్ళు తెరిపించాడు ఆ తండ్రి. మిత్రమా, ఈ కథలో లాగానే మన జీవితంలో కూడా ఎందరో స్నేహితులు పరిచయం అవుతారు, కానీ అందులో కొందరు మాత్రమే నీ మంచిని కోరుకుంటారు. వాళ్లే నీ నిజమైన స్నేహితులు. అలాంటి వారిని జీవితంలో ఎప్పుడూ వదిలిపెట్టకు మిత్రమా. ఒకప్పుడు మనం సంపాదిస్తున్నామంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు కుళ్ళుకునేవారు, కానీ ఇప్పుడు రక్తం పంచుకు పుట్టిన వారే ఓర్చుకోలేకపోతున్నారు. కోలుకోలేని పరిస్థితి వచ్చేదాకా తెలియదు ఎవరు మనవాళ్ళు, ఎవరు బయటి వాళ్ళు అని. డబ్బు ఉంది కదా అని లెక్క లేకుండా ఎవరినైతే నువ్వు చులకనగా చూస్తావో చివరికి వాళ్లే నీకు దగ్గరి మనుషులు. డబ్బు ఉందని నువ్వు ఎవరినైతే దగ్గరికి తీసుకుంటావో వాళ్లే నీ పతనానికి కారణం అవుతారు. ఎందుకంటే ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టే వాడు నీతో వచ్చాడు. అదే డబ్బు ఈరోజు నీ వద్ద లేదు కాబట్టే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. చివరగా ఒక్క మాట, కాలువలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. జీవితంలో కొన్ని మనం కావాలని ఇష్టంగా తెచ్చుకుంటాము, ప్రేమగా చూసుకుంటాము. అది ఎంతలా అంటే వాళ్ళు లేకపోతే మనం క్షణం కూడా ఉండలేనంతగా. కానీ ఒక్కసారి మన జీవితం నుంచి వాళ్ళని దేవుడు తీసేశాడు అంటే వాళ్ళకన్నా గొప్పవాళ్ళు మన జీవితంలో ఎవరో వస్తారు అని అర్థం. నీ నవ్వు వెనుక ఉన్న బాధని, నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని, మీ కోపం వెనుక ఉన్న ప్రేమను ఎవరైతే గుర్తిస్తారో వారే మీకు నిజమైన స్నేహితులు. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. వినడానికి ఈ వాక్యాలు చిన్నవే కావచ్చు, కానీ భావం మాత్రం పెద్దది. కాస్త మనసు పెట్టి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. చేపలు పట్టేవారు గాలానికి ఎర కట్టి నీటి లోపల వదులుతారు. గాలానికి కట్టిన ఎరను చూచిన చేప ఆ ఎర చాలా రుచిగా ఉంటుంది అనుకొని ఆ ఎరను పట్టుకోబోయి గాలానికి తగులుకొని ప్రాణాలను విడుస్తుంది. కాబట్టి నీ కళ్ళతో చూసినది, చెవులతో విన్నది నిజం కాదు. వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికమే, అదే తుదకు విషంగా పరిణమిస్తుంది. అందుకే అత్యాశతో, తొందరపాటు, ఆతృత, అనాలోచిత కార్యాలు చేసే ముందు జాగ్రత్తలు పాటించాలి. 5+5 ఎంత అంటే 10 అని చెబుతారు. 20/2 ఎంత అంటే 10 అని చెబుతారు. మరి 50-40 ఎంత అంటే 10 అని చెబుతారు. మరి 12 నుంచి 2 పోతే ఎంత అంటే 10 అని చెబుతారు. ఇంతకీ ఏంటి ఈ 10 గోల? ఇదేమన్నా గొప్ప విషయమా అని మీరు అనుకోవచ్చు. కాస్త శ్రద్ధగా వినండి. ఈ లెక్కల్లో 10 రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇదే నీ జీవితంలో కూడా. గణితంలో 10 అనే నెంబర్ రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో మన జీవితంలో కూడా మనం విజయం సాధించడానికి
1000 మార్గాలు ఉన్నాయి. నీకు విజయం ఇచ్చే మార్గం ఏమిటి అన్నది నీవే కనుక్కోవాలి. మనం జీవితంలో ముందుకు సాగడానికి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. మన వెనుక ఉన్న జీవితం కంటే మన ముందు ఉన్న జీవితం చాలా ముఖ్యమైనది అని గ్రహించాలి. 2. ఈరోజు మనం చేస్తున్నది రేపు మనం ఉండాలి అనుకుంటున్న ప్రదేశానికి మనల్ని చేరువ చేస్తుందా లేదా ఇక్కడే చేజారుస్తుందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. 3. మనం గతానికి ఖైదీగా ఉండకూడదు. గతాన్ని ప్రస్తుతానికి విజయ వేదికగా వాడుకోవాలి. ఎప్పుడు నలుగురు మీ గురించి వెనకాల మాట్లాడతారు అంటే ఈ 3 విషయాలు మీలో ఉంటే మాట్లాడతారు. అవి 1. మీ స్థాయిని వాళ్ళు చేరుకోలేనప్పుడు మీ గురించి మాట్లాడతారు. 2. మీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనప్పుడు మీ గురించి మాట్లాడతారు. 3. మీ జీవన శైలి వారికి నచ్చనప్పుడు మీ గురించి మాట్లాడతారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, గుణంలో జ్ఞానంలో ఉన్నత స్థితిలో ఉన్న మిమ్మల్ని ఉచ్చ స్థితికి లాగుతున్నారు అంటే వాళ్ళు ముందుగానే నీచ స్థితిలో ఉన్నారు అని అర్థం. చెప్పులు ఎవరో ఒకరు కొనకముందు అద్దాల షాపులో ఏసీ రూములో ఉంటాయి. ఎవరో ఒకరు కొన్న తర్వాత వాటి బతుకు ఎప్పుడు ఇంటి బయటనే ఉండిపోతాయి. నువ్వు కూడా అలాగే మిత్రమా. నువ్వు నీలాగే బతికినన్ని రోజులు నువ్వు రాజువే. ప్రేమ దోమ అని ఎవరో ఒకరికి బానిసగా మారిన తర్వాత నీ స్థానం వారి గుండెల్లో ఉంటుంది అనుకుంటావు. కానీ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుంది అన్న సంగతి మరచిపోయి బ్రతికేస్తావు. అమ్మా నాన్నలు ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది, ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏమిటో తెలిసి వస్తుంది. సులభంగా లభించే గెలుపు కన్నా కష్టపడి సంపాదించిన విజయానికే విలువ ఎక్కువ. గుణాన్ని బట్టి గౌరవించే కాలం కాదు ఇది, డబ్బును చూసి గౌరవించే కాలం. కోట్లలో ఉన్నామా కోటలో ఉన్నామా అనేది ముఖ్యం కాదు, సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు, మీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది. పేదవాళ్ళు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తారు, ధనవంతులు ఆధిపత్యం కోసం తెగిస్తారు. కానీ ఈ రెండూ చేయలేక మధ్యతరగతి వాళ్ళు రాజీ పడి బతికేస్తారు. ఒక మనిషి చనిపోతే తను వాడిన మంచం బట్టలు అన్నీ బయట పడేసే జనం అతను సంపాదించిన డబ్బులు బంగారం బయట పడవేయరు. కాబట్టి డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. మిత్రమా, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నీ కీర్తి, నీ సంపద, నీ బంధాలు, చివరికి నీ శరీరం కూడా. కానీ ఒక్క నీవు చేసిన మంచి పని తప్ప మనశ్శాంతిగా జీవించాలి అనుకుంటే ఎదుటివారి మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే మన కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మన కాళ్ళకే చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచి పరచం కదా. ఇప్పుడు ఉన్న కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషాలు రాక మానవు. నీవు పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు నీకు విజయాన్ని ఇస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. విజయం ఎవరికీ సులువుగా రాదు, మనమే దాన్ని వేటాడి వెంటాడి సాధించాలి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి దానికి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపెడుతుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. నీవు చేసేది తప్పు అని ఎవరూ చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు. 1. చేతితో చేసిన సహాయం, 2. మాటతో మనసుకు చేసిన గాయం. నీవు ఎవరిపైనైనా
ఎంతైనా ప్రశంసలు కురిపించు, కానీ వాళ్లను విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. మెట్లు చూస్తూ నిలబడిపోతే నువ్వు మేడ ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో వేటిని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకండి. మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు శాశ్వతం కావు అని గుర్తుపెట్టుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. కానీ ప్రతిసారి మాట పడకండి. ఒక్కోసారి తిరగబడండి. లేకపోతే మీకు విలువ ఉండదు. వాళ్లకు నోరు ఆగదు. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కుంగిపోతాడు. ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడతాడు. కాబట్టి ఎవడో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో వాళ్లకు అర్థమవుతుంది. ఒక అబ్బాయి తను ఇష్టపడే అమ్మాయిని నువ్వు వాళ్లతో మాట్లాడద్దు, వాళ్లను కలవద్దు, అలాంటి బట్టలు వేసుకోవద్దు అని అంటున్నాడు అంటే ఆ అమ్మాయిని అతను అనుమానిస్తున్నట్టు కాదు. ఆ అబ్బాయికి తెలుసు ఇంకో అబ్బాయి అమ్మాయిని ఎలా చూస్తాడు, అమ్మాయితో ఎలా మాట్లాడతాడు, ఆ అమ్మాయి నుంచి ఏమి ఆశిస్తాడు అని. ఎందుకంటే ముగ్గురు అబ్బాయిలు ఉన్న చోట ఇద్దరు బాగానే ఉన్నా ఒక వెధవ అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు అని వాడికి తెలుసు కాబట్టి.